ఫ్రెండ్స్, వెల్కమ్ టు యువర్ ఛానల్ పవన్ పొట్ల. అంటే సూపర్గా ఉన్నాను, మీరందరూ సూపర్ సభి ఉప్పరే ఉండాలని కోరుకుంటున్నాను. మళ్ళీ వచ్చిందని మీ పవన్ ఒక మంచి వెయిట్ లాస్ రెసిపీతో. కొర్రలండి, కొర్రలతో మీరు ఏ రెసిపీ చేసుకున్నా చాలా ఈజీగా వెయిట్ లాస్ అవుతారనమాట. చాలా కడుపు ఫిల్లింగ్గా కూడా ఉంటుంది, ఫైబర్ ఉంటుంది కాబట్టి డైజెషన్ కూడా చాలా హెల్ప్ అవుతుందండి. కొర్రల కిచిడి అనొచ్చు, కొర్రల కట్టె పొంగలి అనొచ్చు అండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఎంత టేస్టీగా ఉంటుందంటే మామూలు వాళ్ళు కూడా ఇంత టేస్టీగా తినరేమో, అంత టేస్టీగా ఉంటుంది. చాలా ఈజీ కూడా చేసుకోవడం. ఎలా చేసుకోవాలో చూపిస్తాను. అందుకన్నా ముందు ఇవాళ మన ఛానల్ కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు కూడా హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్ కావాలి, కస్టమర్ ఐడి కావాలి, దాని డీటెయిల్స్ కావాలి, ఇలాంటి డైట్ ప్లాన్ కావాలి అనుకుంటే నాకు సంప్రదించండి. ఇక్కడ స్కాల్ అవుతున్న నెంబర్కి. ఎక్కువ మంది కాల్స్ చేస్తూ ఉంటారు కాబట్టి కాల్ కలవకపోవచ్చు, వాట్సాప్ చేయండి. ఇదే నెంబర్కి వాట్సాప్ ఉంటుందండి. ఇక్కడ నేను కొర్రలు ఒక చిన్ని గ్లాస్ అండి, ఇది టీ గ్లాస్ కన్నా చిన్నదనమాట. అదే గ్లాస్తో కొర్రలు తీసుకున్నాను. అంటే ఒక 60 గ్రామ్స్ కొర్రలు అనుకోండి. ఒక 60 గ్రామ్స్ పెసరపప్పు తీసుకున్నానండి. కొర్రలను అయితే నేను ఎర్లీ మార్నింగ్ లేవగానే నానబెట్టేసుకున్నానండి. ఫస్ట్ లేవగానే ఆ రోజు నేను ఏం తినాలి అని ప్రిపేర్ అవుతానమాట. నేను ఆల్మోస్ట్ 4:30కి అలా లెగుస్తానండి ఎర్లీ మార్నింగ్. అప్పుడు నేను ఏం తినాలి అని డిసైడ్ అయ్యి అవి నేను నానబెట్టుకుంటాను అనమాట. దోశ తినాలా, కిచిడి తినాలా, లేదు కొర్రలు అన్నం తినాలా, ఉప్మా చేసుకోవాలా, దేనికైనా నానబెట్టుకోవాలి కదండి. మిల్లెట్స్ అనేది మనకి ఎక్కువసేపు నానాలి కాబట్టి నేను ఎర్లీ మార్నింగ్ నానబెట్టేసుకుంటాను అనమాట. మీరు నైట్ అయినా నానబెట్టుకోండి, ఇబ్బంది ఏమీ లేదు. ఒక గ్లాస్ కొర్రల్ని నేను నానబెట్టేసుకున్నానండి. పెసరపప్పు వచ్చేసి అదే గ్లాస్తో తీసుకున్నాను. నేను ఇది కొంచెం తింటాను, మా బాబు కూడా ఇష్టంగా తింటాడనమాట. అందుకని 2 గ్లాసెస్ చేస్తున్నాను. లేదు అంటే హాఫ్ గ్లాస్ చేసినా మనకు సరిపోతుంది. కానీ నేను మా బాబు కూడా కొంచెం తింటాడు, వాడు 1 కప్పు తింటాడు. అందుకని చెప్పేసి నేను గ్లాస్ చేశాను అనమాట. ఒక గ్లాస్ కొర్రలకి 1 గ్లాస్ పొట్టు లేని పెసరపప్పు అండి. పొట్టు తీసుకున్నా ఏం కాదు, పొట్టు లేని తీసుకోండి, చాలా బాగుంటుంది చూడటానికి కూడా. తర్వాత ఏం చేశానంటే ఉదయం నుంచి మధ్యాహ్నం దాకా కొర్రలు నానబెట్టుకొని పెట్టుకున్నానండి. మధ్యాహ్నం వచ్చేసి పెసరపప్పు తీసేసుకొని వేయించేసాను. వేయించుకుంటే బాగా అరోమా బాగుంటుందన్నమాట. వేయించేసి పెసరపప్పుని కడిగేసి అందులోకి నానబెట్టిన కొర్రలు వేసేసి 1:4 అండి, 1:4 వాటర్ పోసేసి కుక్కర్ పెట్టేశానండి. ఉప్పు ఏం వేయలేదు, జస్ట్ కుక్కర్ పెట్టేసి 4 విజిల్స్ రానిచ్చాను. ఉడికిపోయిందండి శుభ్రంగా. ఉడికిపోయాక దీనికి తాలింపు చాలా ఈజీ. నెయ్యితో కానీ, మీరు వెన్నతో కానీ, నూనెతో కానీ దేనితోనే పెట్టుకోవచ్చు. సేమ్ క్యాలరీస్ వస్తాయి అనమాట. ఇక్కడ నేను నూనెతోనే పెడుతున్నాను. ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసి మంచిగా ఒక 2 స్పూన్స్ మిరియాలు వేసానండి. మిరియాలు మంచి అరోమా ఇస్తాయి. జీలకర్ర వేసాను, జీలకర్ర కూడా చాలా మంచిది. దీనికి ఏం లేదండి, పచ్చిమిరపకాయలు కరివేపాకు వేస్తాం అంతే. తాలింపులో పచ్చిమిరపకాయలు కరివేపాకు వేసేసి పసుపు ఉంటే ఇంగువ కూడా వేసుకోవచ్చు. మీకు క్యాలరీస్ ఇబ్బంది కాబట్టి నేను ఇందులో జీడిపప్పు వేయలేదు. కొంతమంది జీడిపప్పు కూడా వేసుకుంటారు, నేనైతే వేయను, క్యాలరీస్ ఎక్కువైపోతాయని చెప్పేసి. ఉంటే ఇంగు వేసుకోండి, నా దగ్గర ఇప్పుడు ఇంగు లేదు, నేను వేయలేదన్నమాట. ఇలా తాలింపు వేసేసి అందులో వేసేసాను. తర్వాత సాల్ట్ అండి. ముందే సాల్ట్ వేస్తే ఏంటంటే ఉడకదనమాట కొర్రలు, అందుకని నేను సాల్ట్ లాస్ట్లో యాడ్ చేస్తున్నాను. సాల్ట్ వేసేసుకోండి, టాటా సాల్ట్ కానీ పింక్ సాల్ట్ కానీ ఏదైనా వేసుకోవచ్చు. సాల్ట్ సరిపడా మీ టేస్ట్ తగ్గట్టు వేసేసుకొని కలిపేసుకొని తినేసారు అంటే ఎంత టేస్టీగా ఉంటుందనంటే, మామూలుగా మీరు ఎర్లీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసుకుంటారు కదా ఇంట్లో అందరూ, అలా కూడా చేసుకోవచ్చు అనమాట. మనం షేక్ తాగుతాం కాబట్టి మనం మధ్యాహ్నం ఇది తీసుకుంటున్నాం. కొంతమంది ఒక్క పూట షేక్ తాగారనుకోండి, ఈవినింగ్ డిన్నర్లో కూడా మీరు ఇది ప్లాన్ చేసుకోవచ్చు. ఎంత బాగుంటుంది అంటే బాగా అరిగిద్దండి, డైజెషన్ ప్రాబ్లం ఉండదు, మనకి ఈజీగా తినడానికి టేస్టీగా ఉంటుంది, చేసుకోవడానికి ఈజీగా ఉంటుందన్నమాట. దీంతోపాటు యాజ్ యూజువల్ మీరు సలాడ్ తీసుకోవచ్చు, కీరా, క్యారెట్, ఎగ్స్. ప్రోటీన్ కింద మనం ఎగ్స్ తీసుకుంటున్నామండి, మనకి ప్రోటీన్ కింద ఇక్కడ పెసరపప్పు కూడా ఉన్నాయి. 2 ఉంటాయి కాబట్టి మనకి ఇబ్బంది ఉండదు. ఇంకా ఇలా తింటే ఎందుకు మనకి పొట్ట ఫిల్లింగ్గా ఉండదండి, చాలా ఫిల్లింగ్గా లో క్యాలరీలో ఉంటుంది. నేను 1 కప్పుకి ఇది కిచిడి తినేస్తాను, సేమ్ టైం కీరా, క్యారెట్ తింటాను, ఎగ్స్ తింటానండి. 1 ఎగ్ అయితే ఎల్లో తినేస్తాను, 1 ఎగ్ ఎల్లో తీసి పక్కన పడేస్తాను అనమాట. అలా తింటాను నేను డైలీ. నేను ఇలా తింటూనే చక్కగా 33 కేజీలు తగ్గానండి. నేను 103 నుంచి 70కి వచ్చాను. అదే వెయిట్ని నేను గత 2 ఇయర్స్గా మెయింటైన్ చేసుకుంటున్నాను. హ్యాపీగా హెల్తీగా ఉన్నానండి. నా స్కిన్ కానీ, నా హెయిర్ కానీ ఇలా మంచి ఫుడ్ తీసుకోవడం వల్ల హ్యాపీగా ఉండగలుగుతున్నాను, ఇంత మంచిగా ఉండగలుగుతున్నానండి. మీరు కూడా ఇలాంటి డైట్ ప్లాన్ కావాలి, నేను తీసుకుంది హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్ సహాయంతోనే నేను 33 కేజీలు 11 మంత్స్లో తగ్గానండి. 11 నెలల్లో 33 కేజీలు తగ్గాను. నా దగ్గర ఇప్పుడు దాకా 1200+ పీపుల్ వెయిట్ లాస్ అయ్యారండి. అందులో 40 కేజీలు, 45 కేజీలు, 50 కేజీలు తగ్గిన వాళ్ళు చాలామంది ఉన్నారు, వందల్లో ఉన్నారు 30 కేజీలు పైన తగ్గిన వాళ్ళు. మీరు కూడా బరువు తగ్గాలి అనుకుంటున్నారా, అది ఆరోగ్యంగా తగ్గాలి, ఒక 1 ఇయర్ గోల్ పెట్టుకున్నా, ఒక 30 కేజీలు 40 కేజీలు తగ్గాలి అనుకుంటే ఇక్కడ స్కూల్ నెంబర్ కాల్ చేయండి. మీకు కంపెనీలో ఐడి ఉంటుంది, ఐడి ఇస్తాను, గైడ్ చేస్తాను, ఎలా న్యూట్రిషన్ తీసుకోవాలో చెప్తాను, అది తీసుకుంటే ఎలా తినాలో కూడా చెప్తాను. మీరు నా టచ్లో ఉంటారు, వాట్సాప్లో ఉంటారు, గ్రూప్స్లో ఉంటారు, డైలీ జూమ్ క్లాసెస్ కనెక్ట్ అవుతారు. డైలీ 6 to 7 వర్కౌట్స్ ఉంటాయి, 8 to 9 న్యూట్రిషన్ క్లాస్ ఉంటుంది, ఈవినింగ్ హెల్పింగ్ హ్యాండ్స్ ఉంటాయి. ఇలాంటి జూమ్ కాల్స్ అన్నీ ఇస్తూ నా సర్వీస్ అందుతుందండి మీకు. జూమ్ క్లాసెస్ అన్నీ ఫ్రీగానే ఉంటాయి. మీరు తీసుకున్న ప్రోడక్ట్ ఒక్కదానికి మీరు మనీ పే చేస్తారు, అది కంపెనీకి పే చేస్తారు. నాకు ఎటువంటి మనీ పే చేయాల్సిన అవసరం లేదు, నాకు కంపెనీ ఇవ్వాల్సింది ఇస్తుందండి.
మీరు కావాలి, కస్టమర్ ఐడీ కావాలంటే ఇక స్క్రోల్ నెంబర్కి కాల్ చేయండి. ఓకేనా?